శ్రీమాత్రే నమః. శ్రోత్ర మహాశైలకు, ప్రేక్షక మహాశైలకు అభివందనములు. మహాశైలారా, ఈ యొక్క మే మాసం వైశాఖ మాసంలో వృశ్చిక రాశి వాళ్లకు ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకున్నాము. ఈ వృశ్చిక రాశి వారికి మే నెల 14 వరకు గురువు 7ంట ఉంటాడు, ఆ తరువాత 8ంట్లో ప్రవేశిస్తాడు. కాబట్టి 14 తర్వాత వీళ్లకు పనులు అనుకూలం అయ్యేటువంటి కొంచెం ఇబ్బంది ఉంటుంది. 14 వరకు కూడా పనుల యందు అనుకూలం జరుగుతుంది అన్నమాట. అంతేకాకు వీళ్లకు 5వ ఇంట్లో 5 గ్రహాలు ఉంటాయి. 5వ ఇంట శుభ ఫలితాలు కూడా కొంత అనుకూలం చేస్తాయి. ఎందుకంటే కోణంలో ఉంటాయి కాబట్టి అన్ని గ్రహాలు కూడా కొంచెం శుభ ఫలితాలను చేకూరుస్తాయి అన్నమాట. మే 14 తర్వాత రవి బుధులు 8వ ఇంటికి 6వ ఇంటికి వస్తారు. 6వ ఇంటికి వచ్చినప్పుడు ఆరోగ్య విషయంలో కొంచెము జాగ్రత్త వహించవలసి వస్తుంది. పనులు కూడా మందకొడిగా జరుగుతాయి. లావాదేవీలందు కొంచెము జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా ఈ మే నెలలో కొంచెము 14వ తేదీ తర్వాత నుండి కొంచెము అనుకూలమైన పరిస్థితులు ఉండవు. రైతులకు కూడా మంచిదిగా ఉండబోదు. పంటల విషయంలో వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సింది అనమాట. కావున ఈ రాశివారు ముఖ్యంగా నవగ్రహారాధన, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడము, ఈశ్వరారాధన చేయడము, ఇటువంటి కార్యక్రమాలు చేసుకునే దానివల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్లకు కొంత శుభ ఫలాలు ఈ నెలలో చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఈ వృశ్చిక రాశి వారికి మే నెల వైశాఖ మాసంలో జరిగిపోయేటువంటి ఫలితములు. ఓం స్వస్తి.